శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా సంబర మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ 3,000 చేయడం జరిగిందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే అవ్వాతాతలకు అధిక మొత్తంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే వృద్ధులకు ఇంటి వద్దనే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందించడం జరుగుతుందని అన్నారు. ఏపీ రాష్ట్రంలో 86,34,000 మందికి నేరుగా సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్ల ద్వారా వృద్ధుల ఇంటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ పెన్షన్లు అనేది దాదాపు ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు ఎంత ఇచ్చేవాడో మనందరికీ తెలుసునని, కానీ జగన్ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచడం జరిగిందని చెప్పుకోవచ్చారు. కాగా టెక్కల నియోజకవర్గంలో ఎన్నడూ లేని అభివృద్ధి, మూలపేట పోర్టుకు 4,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, గత ప్రభుత్వంలో ఎందుకు ఈ అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మీద దువ్వాడ వాణి మండిపడ్డారు. ఈ టెక్కలికి అభివృద్ధి అనేది ఒక జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు, తన సుదీర్ఘ పాదయాత్రలో ఏటా మనకి పెంచుతూ పోతూ ఈరోజు అనగా 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు కోటబొమ్మలి మండలంలో టెక్కలి ఎమ్మెల్సీ ఇన్ఛార్జి దువ్వాడ వాణి అమ్మగారికి అడిగి తెలుసుకుంది. ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఈ పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ కార్యక్రమం అనేది జరిగిందండి. టెక్కల్లో, అలానే నందిగాంలో, ఈరోజు కోటబొమ్మాలి, రేపు సంతబొమ్మల్లో ఈ ఉత్సవాలు అనేవి మండల్ హెడ్ క్వార్టర్స్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో చాలా ఆనందం, చాలా సంతోషము. జగన్ బాబే మాకు చూసుకున్నాడు, ఒక పెద్ద కొడుకుగా చూసుకున్నాడు, ఒక అన్నగా చూసుకున్నాడు అని ప్రతి ఒక్క మహిళల్లో కానీ, ఒక ముసలి వాళ్ళ వృద్ధుల్లో కానీ, వికలాంగుల్లో కానీ చాలా సంతోషం అనేది, చాలా ఆనందం అనేది వాళ్ళ కళ్ళల్లో చూస్తున్నామండి. జగనన్న ఏ మాట ఇచ్చారో ఎలక్షన్స్ ముందు, నేను 250 రూపాయలు పెంచుకుంటూ పోతూ 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని మాటకి ఈరోజు కట్టుబడి 3,000 రూపాయలు చేయడం జరిగిందండి. అంతేకాకుండా మరి చేయూత కార్యక్రమం కూడా మరి జనవరి 10న మండల్ హెడ్ క్వార్టర్స్లో 4 మండలాల్లో కూడా మరి 18,000 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన మహిళలకి ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఆసరా కార్యక్రమం కూడా మరి జనవరి, ఫిబ్రవరి నెలలో జరుగుతుందండి. జగనన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ప్రజలకి అనుకూలంగా ఈ పాలన అనేది చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పాలన ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ మనసుల్లో ఉండిపోయే విధంగా జగనన్న పాలన చేశారండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం కంపారిజన్ చేసుకుంటే కేవలం వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకే మేలు జరిగింది, కానీ సామాన్యుడికి ఎక్కడా కూడా గత ప్రభుత్వాల్లో మేలు జరగలేదండి. కేవలం జగనన్న వచ్చిన తర్వాతే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అనేది సాధ్యమైందనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. సచివాలయం వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ అన్ని రంగాల్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో పోర్ట్ అనేది ఒక పెద్ద అదృష్టం. ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఈ జిల్లా ప్రజలకు కానీ ఎప్పుడు కూడా ఎక్కడా లేని విధంగా ఎన్నో ఇందిరాగాంధీ గారి టైం నుండి ఆ పోర్ట్ అనేది ఒక డ్రీమ్గా ఉండిపోయిన దాన్ని జగనన్న వల్లే సాధ్యమైందండి. 4,800 కోట్ల రూపాయలతో మరి పోర్ట్ అనేది అతి వేగంగా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. త్వరలో ఒక 2-3 నెలల్లో షిప్ వచ్చే కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం చేస్తుందనేది కూడా మేము తెలియజేస్తున్నామండి. అంతేకాకుండా ఆఫ్షోర్ రిజర్వాయర్ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన నందిగాంలో మరి అది మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఆగిపోయి మళ్ళీ జగనన్న వచ్చాకే 850 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. ఇదంతా శాశ్వతమైన అభివృద్ధి అనేది జగనన్న వల్లే సాధ్యమైందనేది టెక్కలి నియోజకవర్గ ప్రజల్లో జగనన్నే ఆయన వాళ్ళ గుండెల్లో ఉండిపోయారనేది కూడా మనం చెప్పుకోవచ్చండి. అంత చక్కటి పాలన, రాజకీయాలకు సంబంధం లేకుండా చేసిన పాలన ఒక జగనన్న వల్లే సాధ్యమైంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఈ 4.5 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లోనే
పోర్ట్లు కానీ, మరి ఎయిర్పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కోట్ల రూపాయలతో మరి స్కూల్స్ కానీ, నాడు నేడు స్కూల్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతులకు జరిగిన లబ్ధి కానీ, అలానే పేదవాడికి జరిగిన లబ్ధి కానీ, అన్ని రంగాల్లో ఏ రంగం చూసుకోండి, ఈ రంగంలో అభివృద్ధి జరిగింది, ఈ రంగంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పుకోలేని విధంగా అన్ని రంగాలను కూడా కవర్ చేస్తూ, ముఖ్యంగా పేదవాడికి ఎక్కడ కూడా అన్యాయం జరగకన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చక్కగా న్యాయం జరిగిందనేది కూడా మనం గర్వంగా గట్టిగా చెప్పుకోవచ్చు అనేది తెలియజేస్తున్నాను. మేడం, సంక్షేమ పథకాలే అందుతున్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, సోమరిపోతులు చేస్తున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడా లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, అభివృద్ధి ఏమి లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. వాళ్ళు సోమరిపోతులు కారా, వాళ్ళు కోట్ల రూపాయలు అవినీతి చేస్తే వాళ్ళు సోమరిపోతులు కాదా? పేదవాడికి డబ్బులు ఇచ్చి పేదవాడికి ఆర్థికంగా లిఫ్ట్ చేస్తే ప్రభుత్వం పేదవాడికి సోమరిపోతనంగా చేస్తుందా? అంటే పెద్దవాడిగానే మిగిలిపోవాలి, తెలుగుదేశం ప్రభుత్వానికి పేదవాడు పేదవాడిగా ఉండిపోవాలన్న ఆలోచన తీరు తెలుగుదేశం నాయకులది కానీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కానీ. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి హాయంలో కానీ, జగనన్న హాయంలో కానీ ఖచ్చితంగా అన్ని వర్గ ప్రజలకు కూడా అన్ని పేదవాడు పెద్దవాడు అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకుని వచ్చే నాయకులు, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్ల, జగనన్న వల్ల సాధ్యమైంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.